దగ్గర దగ్గర 2 నెలలు కేసీఆర్ సార్ స్పీచ్లు వినక ఎలక్షన్ల ముంగట మునుంబెట్టి మాట్లాడిన సారు ఓడినాక ఒక్క మాట సుతా మాట్లాడునేమో గానీ ఫామ్ హౌస్ లో కాల్ జారి పడితే తొంటికి ఆపరేషన్ అవుడుతోటి అట్లా కొంత రాజకీయాలకు దూరం ఉండు. ఆఖరికి అసెంబ్లీకి సుతా రాకపాయే. ఇప్పటికి కూడా ఎమ్మెల్యేగా ప్రమాణమే చేయలేదు. ఓ 20 రోజులు కేటీఆర్ సారు హరీష్ రావు సార్లే పార్లమెంట్ ఎలక్షన్ల గెలుస్తానికి మీటింగ్లు పెట్టిండ్రు. అయితే ఎలక్షన్లు అయిపోయినాక ఆపరేషన్ కెళ్ళి ఓల్కున్నాక పార్టీ మీద నజరేసిండు కేసీఆర్ సారు. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీల విలువనంపుకొని ముచ్చట పెట్టిండు. పార్లమెంట్ మీటింగులు చాలా కాబోతున్నాయి కదా, ఏం మాట్లాడాలి, ఏం అడగాలి, ఎట్లా ముంగటికి పోవాలనే సలహాలు ఇచ్చిండు. ఎమ్మెల్యేలైనా కూడా ముఖ్యమైన వాళ్ళు కాబట్టి కేటీఆర్ సారు హరీష్ రావు సారు కూడా వచ్చిండ్రు. ఇంతకీ మీటింగ్ ఏడనుకుంటున్నారు? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ మంచి గాలి దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటది. సార్కు ఫామ్ హౌస్ అంటే మస్తు ఇష్టము. ఇప్పుడు పానం కూడా బాగలేకపాయే. మీరు కూడా ఆడికేరారు అంటే ఎంపీలంతా పోయి సారోల ఫామ్ హౌస్ లో పార్లమెంట్ మీటింగ్ పెట్టిరు అన్నట్టు. ఏమొచ్చటిట్టుంటే నిన్న మీటింగ్ లో సీఎం సార్ గులాబీ పార్టీ వాళ్ళని ఆర్పారు అరుచుకున్నందుకు రామన్నకి ఈ పద్యం చదివిండు. కనకపు సింహాసనమున శునకము గుర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. అప్పుడు దాసోజు శ్రవణ్ సార్ ఎమ్మెల్సీని చేస్తాను ఒప్పుకొని గవర్నర్ ఇప్పుడు కోదండరాం సార్ ను ఎట్లోకే చేసిందని కేటీఆర్ సార్ ప్రశ్నిస్తే అటుకెళ్లి కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సార్ లైన్లోకి వచ్చిండు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా ఆమోదించారు? ఆయనకు లేని గౌరవాన్ని చేసి కనున్నారు. రథ సారథి, ఉద్యమ సారథి, భీష్మ పాత్ర పోషించిండు. మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా? గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మీకు సిగ్గు అనిపిస్తలేదా? మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ దించుకోవాల్సిన పరిస్థితిలో మాట మాట్లాడుతున్నారే, సిగ్గు అనిపిస్తలేదా?